సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి పరిస్థితులు సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడాన్ని ఒకంత మంచి విషయంగా మనం భావించవచ్చును. అంతేకాకుండా ఈ వారంలో ఆర్థిక పరమైనటువంటి పురోగతి కనబడుతూ ఉన్నది. ఉద్యోగపరంగా అంటే ఎవరైనా ఉద్యోగం మార్పు చెందడం ద్వారా ఉద్యోగంలో వచ్చేటువంటి జీతభత్యాలు పెరుగుతూ ఉండడము, లేదా ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్లు రావడము, కొత్త ఉద్యోగాల్లో చేరుతూ ఉండడము ఇత్యాది విషయాల ద్వారా ఆర్థిక పరమైనటువంటి ప్రగతి ఉన్నది. లేదా ఉద్యోగం చేస్తూ కొత్తగా ఏదైనా వ్యాపార ప్రారంభము ఇటువంటి వాటిని చేయడం ద్వారా కూడా అనేక రకాలుగా ధనాన్ని సంపాదించేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అయితే వ్యయస్థానం ముందు ఎప్పుడైతే పాపగ్రహ సంపత్తి ఉన్నదో, ముఖ్యంగా స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం అన్నారు. వ్యయమందు ఉండేటువంటి రవికుజుల యొక్క స్థితిగతులు ఒక చోట నిలకడగా ఉండనివ్వవు. స్వస్థాన నాశనం చైవ, ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, లేదా అతిగా ప్రయాణాలు చేయవలసి రావడము, లేదా ఎండనక లేదా ఈ పగటిపూట ఈ వేడి సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరిగేటువంటి విధంగా, అంటే ఏదైనా ఉడుకు జ్వరాలు అవి వస్తూ ఉండడము, లేదో ఖచ్చితంగా చాలా దూర ప్రాంతాలు ప్రయాణం చేయవలసి రావడము, స్థాన చలనాదులు ఇటువంటి వాటన్నిటికీ కూడా వృషభ రాశి వారికి అవకాశం ఉన్నది. అలాగే బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి, మరీ ముఖ్యంగా మీ పని కాకుండా ఇతరుల పని కోసమై ఎక్కువగా శ్రమ చేయడానికి గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎక్కువ కనబడతాయి. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ధనార్జన పరంగా ఇబ్బందులు ఉండవు, కానీ శరీరం ఎక్కువ కష్టపడుతూ ఉంటుంది, ఎక్కువ ప్రయాణం చేయవలసి వస్తుంది, బంధువు మూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది, వ్యయ ప్రయాసలకు లోను కావలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి వీటిని ఎలా దాటాలండి అంటే, ఉదయం లేవగానే చక్కగా సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఉండండి. సూర్య నమస్కారం చేయడం వల్ల వ్యయరవి యొక్క దోషం పోతుంది. అలాగే ప్రతిరోజు వీలుంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడము, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్ళడం వల్ల కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి.